బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో షట్ డౌన్ ఎఫెక్ట్ మొదలైపోయింది. వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. అమెరికాకు సంబంధించిన గవర్నమెంట్ సంస్థల నుంచి లే ఆఫ్లు మొదలంటూ వైట్ హౌస్ కూడా ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి 4000 మందిని తొలగించింది. 7 ఏజెన్సీలు, గవర్నమెంట్కి సంబంధించిన 7 ఏజెన్సీలు 4000 మందిని ఆల్రెడీ తొలగించాయి. దాని తర్వాత వీసా ప్రాసెసింగ్ పైన కూడా షట్ డౌన్ ప్రభావం చూపించబోతుంది. కొత్త బడ్జెట్కు ఇంకా లభించలేదు ఆమోదం. ఒక రకంగా మనం చూసుకుంటే కనుక యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ పార్షల్ షట్ డౌన్ అక్టోబర్ 1న స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది స్పెండింగ్కి సంబంధించి, అంటే కొత్త బడ్జెట్కి అక్కడ ఆమోదం దొరకకపోవడంతో మొత్తం మీద అయితే నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నీ నిలిపివేయాల్సి వచ్చింది. ఒక రకంగా ఫెడరల్ సివిలియన్ వర్క్ ఫోర్స్ దాదాపు 9 లక్షల మంది నాన్ ఎసెన్షియల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శాలరీస్ లేకుండా ఉన్నారు. 7,000 మంది ఎప్పుడు శాలరీ వస్తుందో కూడా తెలియకుండా 7 లక్షల మంది ఎప్పుడు శాలరీ వస్తుందో కూడా తెలియకుండా వర్క్ చేస్తున్నారు. మొత్తం మీద అయితే అమెరికా షట్ డౌన్ ఇప్పుడు లే ఆఫ్స్కి దారి తీస్తుంది. కొన్ని వేల సంఖ్యలో అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీస్ అక్కడ ఉద్యోగస్తులని తీసేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి వైట్ హౌస్ కూడా ఆమోదం తెలియపరిచినట్టు తెలుస్తుంది. వైట్ హౌస్ కూడా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది.